చిన్నగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికిద్దామంట. ఒక పాన్ పెట్టుకునేసి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేగింది కదండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, ఆనియన్ కొద్ది కలర్ మారేదాకా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ బాగా వేగినాయి కదా, 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్. ఒకసారి అంతా ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు 5 నిమిషాలు వేడి నీళ్ళలో పెట్టుకున్న కాలీఫ్లవర్ అండి ఇందులో వేసుకుందాం. ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ కాలీఫ్లవర్ మగ్గేలోగా గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకుందామండి. కొద్దిగా ఎండు కొబ్బరి, కారానికి సరిపడా గ్రీన్ చిల్లీ అండి. నేను ఒక కాలీఫ్లవర్కి 7 తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు తీసుకోండి. కొన్ని వెల్లుల్లి, ఒక 10 దాకా తీసుకున్నానండి వెల్లుల్లి. ఇదంతా మిక్సీ పట్టుకుందాం. చూడండి, వాటర్ వేయకోకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. కాలీఫ్లవర్ అంతా బాగా మగ్గుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా, చిల్లీ పేస్ట్ వేసుకుందాం అండి. వన్ స్పూన్ ధనియా పౌడర్. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకుందాం అండి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దామండి. చూడండి, కాలీఫ్లవర్ అంతా బాగా మగ్గింది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒకసారి అంతా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేద్దామండి. చూడండి, ఎంతో హెల్తీ టేస్టీ అయిన కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.